మా తండ్రి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతులు నదులని యేసుక్రీస్తును బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు పాతాళపు శక్తి బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ఇతర తలుపు లేని పకడ నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి ప్రతి గడ సర్ప శిరస్సుమ 16:20 ప్రకారం నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి థ్యాంక్ యూ లార్డ్ ఎర్ర పనిచేసే బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే రీబా శాఖ ప్రతి గడ సర్పపు శిరస్సు 16:20 ప్రకారం నదులని యేసుక్రీస్తును బంధిస్తూ విరగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబా శాఖ తరకుల హల్మాంద శరీబాల శాఖ శకంద శరీకలో శరీబాల కరబల శకతరకల బరిషక శకంద ఓ లాందర కరబల శలకత రకల హలబరబ దరగల బరబ శరీకల శరీబాల శకంద అబరబల శకంద ఆత్మల క్రియలు నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ లాభ శకత రక లభ దరకల మాందర కరబల భరిషకత రగుల బరబు యవనస్తులు వారి యొక్క ప్రాణాత్మ దేల ఆలోచన తలపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఓ రబ శకత రకల మాందర కురుబల భరిషకత రగుల బరబు లాందర కరబల భరిషకత రగుల బరబ మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. గర్భఫలాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉలాందర కరబల భరిషకత రగుల బర భరిషకత రగుల బౌ అల్బరబ దరుగుల మాందర కరబల శలకత రహుల బర భాషకత రగుల బర భూఫలాలకు పశుఫలాలకి ఉద్యోగాలకి థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉలాందర కరబల శలకత రహుల బర బాతరు కురుబల శలకత రిగిర బల బరబు ఉల్మాందర కరబల శలకత రకరబల అందరికి బల బర బరబు ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అరికాల అన్నిటి వరకు నరాలు కణాలు తలభాగాల మెదడుభాగాల కాళ్ళ చేతుల ప్రతి అవయభాగాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. దురాక్రబల శలకత రగుల భయంకరమైన నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. చేసే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉర్రబషకత రగుల మాందర హల్బరబ దరుగుల బరబ దరుగురబు మనసులో కుంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని పని ఆటంకపరిచే సన్బల చూబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని సంఘం నానాటికి మహాభివృద్ధి చెందించబడి ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదులని యేసుక్రీస్తును బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఉలాందర కరబల భరిషకత రగుల బరబ దరుగుల బర భరిషకత రగుల బరబల బరబరబు ఓ రిక్రబల బరబల బరబరిషకత రగుల బల భరిషటికి తిరిగిర బరబరబ అనేక నూతన ఆత్మల సంఘంలో చేర్చబడి
ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ రబా షకత రకల పరిషత కత రకల బరబరబ దేవుని యొక్క పిలుపుకు దర్శనాలకు తలాంతులు కృపావరం నైపుణ్యతలకు అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉలాందర కరబల పరిషత కత రకల బరబ దరికి రెబల పరిషత కత రకల బరబరబ అల్ బరబ దరగ రబల పరిషత దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేశాల రాష్ట్రాల జిల్లాలో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల మారుమూల ప్రాంతాలు ఏలుబడి చేసి సాతాను పరిపీట 21:10 ప్రకారం కల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రవశకత రొకలబా బరాతరు కురబలబో కోపం ఈర్ష్య అసూయ ద్వేష గర్వపు తిరుగుబాటు తనపు ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉలాందర కరబల పరిషట కత రకులబు అల్దర జగద రగల పరిషట కత రకుల మాందర కరబల పరిషట కత రకులబురబ అల్దర జగద రగల పరిషకత రకుల బషట కత రకల బరబల బరబరబు ఉలభద్ర ద్ర 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 గురబల శలకత రకల బరబల బరబు అల్దర జగద రగల పరిషట కత రకుల బరబదరు గులబరబ ఊరాందర కరబల పరిషట కత రకుల బరబరబ దోర శరీకల శరీబల కుషకర శరీకల శరీబల బరబల అల్దర ఓ దోర దోర శరీకల శరీబల బరబల ఓ దోర దోర శరీకల శరీబల కల శరీబల కుషకర ఓ దోర దోర శరీకల శరీబల ఓ రశరీకల శరీబల కుషకందర ఓ లశరీకల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మహిమను ప్రసన్నత వెలుగును ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉలాందర కరబల పరిషట కత రకుల బదరిగల బరబ శరీకల శరీబల ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వినగల చెవి గ్రహించగల మన మనసు చూడగల కన్న ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఉలాందర కరబల పరిషత కత రకుల బాందర కరబల పరిషత కత రకులబు ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేల ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డల ప్రాణాత్మ దేల ఆలోచన తలంపుల ఉద్దేశాలకి విరిచి నీవుల జీవుల చుట్టూ ప్రతి ఒక్క వ్యతిరేకతను కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. విడుదల ఆరాధన అభిషేకానికి ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆత్మీయ ప్రార్థనకు విరోధంగా రూపమైన వర్ధలమైన శాపనాలు పదిలపర కొట్టివేసిన దుష్టుని యొక్క అగ్ని వాహనాలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చల్లార్చి వేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ఉలాందర కరబల శలకత రకుల పరిషట కత రకుల బరబరబరబు ఓ రబల శకత రకుల మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ఓ భౌతిక పరంగా ఆశీర్వాదాన్ని అడ్డగించే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాన్ని మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యం వెప్పబడిలాగా నేష 45:3 ప్రకారం అంధకార స్థలాలు ఉంచబడి నిధులు రహస్య స్థలం మరుగైన ధన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ఎవరు ఎటువంటి బలహీనత లేకుండా నిర్గమ 10:25 ప్రకారం యెహోవా రఫా నేను స్వస్థపరిచే నేను వాక్య శక్తి నేష 53:5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థ నేష 58 ప్రకారం శీఘ్ర స్వస్థత ప్రతి ఒక్కరి శరీర భాగాల్లోకి ప్రాణాత్మ దేహాలకు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణ మన ఆరోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన హెడేక్స్ ద్వారా అనేక రకాలుగా డిస్టర్బెన్స్ కలిగించే ఈవిల్ స్పిరిట్ వర్క్స్ అన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన కృపను యోహాను సువార్త 14:27 ప్రకారం 26:3 ప్రకారం యవన మనసు నీ మీద అనుకున్న వారి పూర్ణ శాంతి గెలవానికి ఇచ్చే వాక్యం శక్తిని ఆ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరి మీదకి మానసిక స్థితిగతులు శారీరక మానసిక స్థితిగతుల్లోకి ఆత్మీయ స్థితిగతుల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థాంక్ యూ లార్డ్. ఆకాశమండమన్న పరమందరికి భూమనందన దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలు ఇస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు నాడాలు ప్రమాణాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున యేసురక్తం తేంచి వేస్తున్నాను. ఊ రామాందర కురుహుల బరబరిషల కతరుల బరబు అల్దర జగదర గలబరిషల కతరుల బరబు చాందర గరబలిషల కతరుల బరబరిషల కతరుల బరబ దేశాల బిడ్డల ప్రార్థన ఆలోచన
ఆలోచన తలపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక జీవితాలు ఉద్యోగాలు వివాహాలు సమస్త విషయాలు మీరు ఇచ్చిన ఈవుల జీవులు చోటు ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి చోటు కూడా యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరిసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచివేసిన అగ్నిగా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్న పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలుగా హెబ్రీ 1:14 ప్రకారం నదుల యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. వాక్యానుసరణ జీవితాలు పరిశుద్ధాత్మతో ఉన్న సహవాస జీవితాన్ని మరి ఎక్కువగా ఉండులాగా మరి ఎక్కువగా జీవించలాగా మరి ఎక్కువగా నడిపించబలాగా యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దర శరీక లా శరీక లా శరీక లా శకందర లో శరీ బల 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 కశుకరో శరీ బల కల శరీ బల దూర శరీ కల శరీ బల కశకు యేసుమాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా యేసుమాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా నీవే చూసుకుంటావు చూసుకుంటావు నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు సమాధాన కారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా సమాధాన కారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచన కర్తవు నీవేనయ్యా మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు తల్లియు తండ్రియు నీవేనయ్యా పెంచేదాదియు నీవేనయ్యా తల్లియు తండ్రియు నీవేనయ్యా పెంచేదాదియు నీవేనయ్యా మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా
రక్షించే దేవుడవు నీవేనయ్యా, చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడు నీవేనయ్యా, సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడు నీవేనయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదియు నీవేనయ్యా, తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదియు నీవేనయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా, మాతో నీ ఉండగా అలసి పోలేమయ్యా, మాతో నీ ఉండగా
చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. మాతో నీ ఉండగా మాతో నీ ఉండగా పోలేమయ్యా. నీవే చూసుకుంటావు, చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, చూసుకుంటావు. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు. తల్లియు తండ్రియు నీవేనయ్యా, దాదియు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, దాది నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదియు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచే దాదియు నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో
నీవయ్యా రక్షించే దేవుడవు నీవేనయ్యా చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా రక్షించే దేవుడవు నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు 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 సమాధాన కారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా సమాధాన కారకుడు నీవేనయ్యా సర్వశక్తుడవు నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు 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 అద్భుత ఓ దేవుడవు నీవేనయ్యా ఆలోచనకర్తవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచనకర్తవు నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు దేవుడవు నీవేనయ్యా ఆలోచనకర్తవు నీవేనయ్యా అద్భుత దేవుడవు నీవేనయ్యా ఆలోచనకర్తవు నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు తండ్రియు నీవేనయ్యా పెంచేదానివి నీవేనయ్యా తల్లియు తండ్రియు నీవేనయ్యా పెంచేదానివి నీవేనయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు నీవే చూసుకుంటావు అంతా నీవే చూసుకుంటావు నా యొక్క సౌందర్యం నీవేనయ్యా నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా నా యొక్క సౌందర్యం
సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. మాతో నీ ఉండగా పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని
తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు. దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. తండ్రి నీవేనయ్యా, పెంచే దారియో నీవేనయ్యా. తల్లియో తండ్రియో నీవేనయ్యా, పెంచే దారియో నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవయ్యా, రక్షించు దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసిపోలేమయ్యా.
అంతా నీవే చూసుకుంటావు, నీవే చూసుకుంటావు. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి అంతగారు దురాత్మ వాయుమండల అధిపతులు ఎగిరిన సుక్రీస్తు నామం పేరున బంధిస్తున్నాం. ప్రభా, నీ శక్తి గల లోతైన వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, మాతో మాట్లాడమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వెనకల చెవి గ్రహించుకునే మనసు చూడగల మనస్సు మాకు దయచేయమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఐదు మరిదెలకుండా నదుడైన యేసుక్రీస్తు నామం పేరున కొట్టివేస్తూ, నీ వాక్కు వెల్లడి ఎగుడుతున్న ప్రతి ఒక్కరి మా జీవితాల్లో వెలుగు కలుగులాగు మాట్లాడమని, సహాయం చేయమని, నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో వాక్యము, ఆత్మకు శత్రువులు ఎవరు? మన ఆత్మకు శత్రువులు ఎవరు? ఆ ఆత్మకు శత్రువులైనటువంటి వారిని మనం అలా విర్రగొట్టి నాశనం చేయాలి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో. ఆత్మకు శత్రువుల గురించి కీర్తనకారుడు మనకి ఎక్కువగా తెలియజేస్తున్న మాటల్లో కీర్తనలు 71వ కీర్తన 10వ వచనం చదువు. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు. నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు, నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. కీర్తనకారుడు ఇక్కడ మనకి స్పష్టంగా చెబుతున్నాడు, నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనుచున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దావీదు తన ఆత్మకు శత్రువులైనటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఆమె తన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో, తన ప్రాణం కొరకు వారు ఎలా పొంచి ఉన్నారో, ఆ ప్రాణం కొరకు వాళ్ళు ఎలా కూడి ఆలోచన చేస్తున్నారో ఇక్కడ వివరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కీర్తనకారుడు చెబుతున్నటువంటి అదే భావనను మనం అర్థం చేసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో, నా శత్రువులు నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ఆమేన్. నా ప్రాణం కోసం దారి కాసే వాళ్ళు సమాలోచన చేస్తున్నారు అంటున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆత్మకు శత్రువులైనటువంటి వారు మన గురించి విరోధంగా మాట్లాడుతూ మన ప్రాణం కొరకు వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆమె దావీదు జీవితంలో కూడా మనం చూడొచ్చు, ఇలాగే అతని ప్రాణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో కూడా మనం చూడొచ్చు అక్కడ. ఆత్మకు శత్రువులైనటువంటి వారు, హల్లెలూయా, ఎలా ఆత్మకు శత్రువులైనటువంటి వారు మనల్ని ఎప్పుడు కూడా బలహీనపరిచే విధంగా నడిపించమంటే ఇలా చేస్తారు. 86వ కీర్తన 14 కూడా ఒకసారి చదువు. 86:14. దేవా గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీయజూర్చున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టలేని వారై ఉన్నారు. ఆత్మకు శత్రువులైనటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఇక్కడ కీర్తనాకారుడు వివరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. వారు తన విషయంలో ఎలాంటి పరిస్థితిని కల్పిస్తున్నారో ఆ మాటల్లో చూడొచ్చు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, గర్విష్ఠులు నా మీదకి ఎగబడ్డారు. ఆ గర్విష్ఠుడు ఎవరో కాదు, సౌలే. దావీదు మీదకి ఎగబడ్డ గర్విష్ఠుడు ఎవరు? సౌలు. ఆమేన్ చెప్దాం. దౌర్జన్య పరులు గుమ్ము కూడి నా ప్రాణం తీయాలని ఉన్నారు, వాళ్ళకి నీవంటే లెక్కలేదు అంటున్నాడు. ఆమె అంటే ఏంటి ఇక్కడ? సౌలు, దావీదుకి సౌలు రాజు వల్ల తనకు కలిగిన బాధల గురించి గాని, అబ్షాలోం తిరుగుబాటు గురించి గాని ఇక్కడ ఇవి రాశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇప్పుడు దావీదు జీవితంలో గర్విష్ఠిగా నడుస్తున్న తన ఆత్మకు శత్రువు ఎవరంటే సౌలు, తన కుమారుడైన అబ్షాలోమే. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఆత్మకు శత్రువులాగా సౌలు లాంటి గర్విష్ఠులు ఎగబడుతూ ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దావీదు జీవితంలో కూడా తన ప్రాణం తీయడానికి తరుముకుంటూ వస్తున్న వ్యక్తి ఎవరంటే సౌలే, అబ్షాలోం కూడా. హల్లెలూయా. సో ఈ వీళ్ళ గురించే ఈ మాటలు మాట్లాడుతున్నాడు దావీదు చక్రవర్తి. దావీదు, హల్లెలూయా. గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీర్చుచున్నారు. వీళ్ళు నిన్ను లక్ష్య పెట్టేవారు కాదు. మన ఆత్మకు శత్రువులైనటువంటి వారు దేవుని లక్ష్య పెట్టేవారుగా ఉండరు.
మన ఆత్మకు శత్రువులైనటువంటి వారు మన ప్రాణాన్ని తీయడానికి పన్నాగం పన్నేవారుగా ఉంటారు. మన ఆత్మకి శత్రువులైనటువంటి వారు ఎలా ఉంటారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే గర్విష్ఠులుగా తరిమేవారుగా సౌలు లాంటి వారు అనమాట. గట్టిగా ఆమె చెప్దాం. సౌలు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఉచితార్థంగా దావీదును తరుముతున్నాడు. దావీదేమి చక్రవర్తి అవ్వాలని కోరుకుని ఎగబడిన వ్యక్తి కాదు. ఆమె అయితే అలాంటి ఎర చూపించింది కూడా ఎవరంటే సౌలే. ఆమె ఆ గుళ్యాత్తుని జయించలేని టైంలో, ఆ ఫిలిస్తీన్ని జయించలేని టైంలో ఎవరైతే ఆ ఫిలిస్తీన్ని జయిస్తారో వారికి ఆశ చూపించిన వ్యక్తిగా రాజుగా ఎవరిని అంటే సౌలునే చూడాలి. కానీ సౌలు అక్కడికి రావడం, గొల్యాతుని జయించడం, ఆ తర్వాత రకరకాల పరిస్థితులు కూడా అతని జీవితం విజయం తర్వాత ఎన్నో ఉపద్రవాలు. ఆమె మన జీవితంలో కూడా ఒక విజయాన్ని సాధించిన తర్వాత వెనకాల వెన్నంటే శత్రువులు సౌలు లాంటి వాళ్ళు ఉంటారు. ఆమె సౌలు లాంటి గర్విష్టి తరుముకుంటూ వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎలాగైనా సరే దావీదు యెరూషలేముకి చక్రవర్తి అవడానికి వీల్లేదు. ఆమె అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. దావీదు యెరూషలేముకి చక్రవర్తి అవ్వాలన్న అది సౌలు కాదు, మరొకరు కాదు, ఎవరు ఆప్ చేయడానికి కుదరదు. గట్టిగా ఆమె చెప్తాం. దేవుడు అంటున్నాడు ఆత్మకు శత్రువు. ఇప్పుడు దావీదు ఆత్మకు శత్రువు ఎవరంటే సౌలు. ఎందుకంటే తన ప్రాణాన్ని తీయాలని పొంచి చూస్తున్నాడు. హల్లెలూయా. నేను కాకుండా మరెవరు ఈ యొక్క సింహాసనాన్ని అధిరోహించడానికి, దావీదు అధిరోహించడానికి సౌలుకి ఇష్టం లేదు. కాబట్టి మన ఆత్మకు కూడా చూడండి, దేవుడి చిత్తాన్ని మన చేతిలో జరిగించడం శత్రువుకి ఇష్టం ఉన్నది. కాబట్టి ఆత్మకు శత్రువు అయినటువంటి వాడు ఎప్పుడు పొంచి ఉంటాడు. ఆమె సౌలు లాగా. గట్టిగా ఆమె చెప్దాం. సౌలు లాగా మన ఆత్మీయ జీవితంలో ఈ శత్రువు దాడి చేయడానికి పన్నాగం పన్నుతూ ఉంటాడు. అబ్షాలోము కూడా, అతను కూడా ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి ఎన్నో పన్నాగాలు. హల్లెలూయా. తరుములాటలు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదులో నుండి గర్విష్ఠులు అంటే ఆయన మీదకి ఎగబడ్డారు. ఆమె చెప్దాం. దౌర్జన్య పరులైనటువంటి సౌలు లాంటి వారు, అబ్షాలోము లాంటి వారు అతని ప్రాణం తీయడానికి ఎన్నో ఆలోచనలు ఆలోచించారు. దావీదు ఆత్మకి శత్రువుగా ఎవరున్నారంటే సౌలు, అబ్షాలోము. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో సౌలు లాంటి శత్రువులు, అబ్షాలోము లాంటి శత్రువులు ఆత్మకు శత్రువులుగా నడుచుకుంటూ తరుముతున్న వాళ్ళు లేకపోలేదు. ఆమె అంతేకాదు ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 34వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ఇర్మియా గ్రంథం. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తమును నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటను గనక మనం పరిశీలన చేసినట్లయితే ఆ వాక్యాన్ని, హల్లెలూయా, అక్కడ మనం చూడొచ్చు. దేవుడు ఏమంటున్నాడు ఆ వచనం ద్వారా? అమాయకులైన పేదవాళ్ళ రక్తం మీ బట్టల మీద కనబడుతుందంట. ఆమె వాళ్ళు కన్నం వేసినందుకు, హల్లెలూయా, వాళ్ళు కన్నం వేసినందుకు కాదు. ఇదంతా జరిగినా మీరు ఏమంటున్నారంటే మేము నిర్దోషులం అంటున్నారు వాళ్ళు. ఆమె చెప్దాం. మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇజ్రాయెల్ చేసిన 4 ఘోర పాపాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. హల్లెలూయా. ఏంటి 4 ఘోర పాపాలు ఇజ్రాయెల్ ప్రజలు చేసింది? 32వ వచనం నుండి ఒకసారి మనం 35 వరకు చదువు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో కన్యక తన ఆభరణములను మరచిన, హెండ్లి కుమారి తన వడ్డానమును మరచిన, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. క్షామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీద కనబడుచున్నది.
ఆయనను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపం చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యం కలిగినది. ఆమేన్. ఈ మాటలు మనం పరిశీలన చేసినట్లయితే హల్లెలూయా, కన్యక ఎలాగైతే తన ఆభరణాలు మర్చిపోదో, పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని ఎలా మర్చిపోదో, అలాగే ఈ ప్రజలందరూ మాత్రం నన్ను లెక్కలేనని రోజులు నన్ను మర్చిపోయారు అంటున్నాడు దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ మాటల ద్వారా హల్లెలూయా, ఇజ్రాయేలు ప్రజలు చేసిన 4 ఘోర పాపాల గురించి ఆ వచనాల్లో రాయబడి ఉంది. ఏంటి అందులో మొట్టమొదటి ఘోర పాపం దేవుణ్ణి విస్మరించడం, దేవుణ్ణి విడిచిపెట్టడం మొట్టమొదటి పాపం. ఆమేన్. ఆత్మ సంబంధమైన వ్యభిచారం రెండవ పాపం. ఆమేన్. మూడవది పేదల పైన దౌర్జన్యం చేయడం. 4వది వాళ్ళే నీతిమంతులు అనుకోవడం. 4 పాపాలు ఎవరిలో ఉన్నాయంటే ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్నాయి. ఇర్మియా ప్రవక్త అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. మీరు దేవుణ్ణి విస్మరించారు లెక్కలేనని రోజులు. మనకి దేవుడు ఎంత కృపతో ఇస్తున్నాడో ప్రతిరోజు, ఆ రోజు కూడా ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు అంతే కృపతో ఇస్తే వాళ్ళు కూడా దేవుడిని ఏం చేశారంటే ప్రతిరోజు కూడా విస్మరించేశారంట. లెక్కలేనని రోజులు మర్చిపోయారు. ఆమేన్. వారి ఆభరణాలు మర్చిపోతున్నారా, వాళ్ళ అలంకరణ మర్చిపోతున్నారా, వారి అవసరతలు మర్చిపోతున్నారా, కానీ ఎవరిని మర్చిపోయారంట వాళ్ళు? దేవుని మర్చిపోయారు. ఆమేన్. అంతేకాదు రెండో పాపం ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో. అంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఆ జీవం కలిగిన దేవుని కాకుండా మరొక దాన్ని వెంబడించడం, అది వ్యభిచారంతో సంబంధం. ఆమేన్. మూడవది ఏ పాపం అంటే పేదలపై దౌర్జన్యం చేయడం. గట్టిగా ఆమేన్ చెప్దాం. 4వ పాపం ఏంటంటే వారికి వారే నీతిమంతులు అనుకున్నారు, వారు తమ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు. ఆమేన్. అయినా తాము నిర్దోషులమేనని చెప్పుకుంటున్నారు. మనుషుల ఆత్మ సంబంధమైన అంధత్వం ఇదే. హల్లెలూయా. సో దేవుడు ఇది చెబుతున్నాడు. హల్లెలూయా. ఆత్మకు శత్రువులు ఎవరంటే ఇదిగో ఈ విధంగా ఆత్మకు శత్రువులు దేవుణ్ణి విడిచిపెట్టేలా చేస్తుంది. ఆత్మకు శత్రువులు అయినటువంటి వారు దేవుణ్ణి విడిచిపెట్టడమే కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచార జీవితం జీవించేలా చేస్తుంది. ఆత్మకు శత్రువుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే అది దేవుడి సన్నిధిలో నుండి దూరం చేసేస్తాయి. పేదల మీద దౌర్జన్యం చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళే అన్నిట్లో బాగానే ఉన్నాం అనుకుంటారంట, కానీ దేవుడు చూస్తున్నాడు అటువంటి వారి గురించి. ఇర్మియా ప్రవక్త ద్వారా తీర్పు తీరుస్తున్నాడు అక్కడ. ఆమేన్. ఆత్మ సంబంధమైన ఆత్మకు శత్రువులు కలిగి ఉన్నారు మీరు. హల్లెలూయా. మన ఆత్మ క్రీస్తు నందు ఎలా ఉండాలంటే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు నూతనంగా స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటది. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలోని 18వ అధ్యాయం 20 కూడా ఒకసారి చదువు. 18. వారు నా ప్రాణం తీవాలని గుంట త్రవి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలని నీ కోపం తప్పించుటకై వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఆ వాక్కులను హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాటలను ఒకసారి మనం గమనిద్దాం. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూసినటువంటి 20వ వచనంలో హల్లెలూయా, నా ప్రాణం తీయాలని వాళ్ళు గుంట త్రవి ఉన్నారని మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వాళ్ళు ఇంక ఎలా ఉన్నారని ఇర్మియా అక్కడ మాట్లాడుతున్నాడు. చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయాలనుకున్న ఆత్మకు శత్రువులైనటువంటి వారు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేసేవారుగా ఉన్నారు. అక్కడ ఇర్మియా జీవితంలో మనం చూడొచ్చు. వారికి నేను మేలు కలగవాలని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పక్షాన మాట్లాడిన సంగతి జ్ఞాపకం. ఇర్మియా ఇజ్రాయేలు ప్రజలకి మేలు కలగాలని దేవుడి సన్నిధిలో నిలబడి ఆయన కోపాన్ని ఆ ప్రజల మీదకి రాకుండా ఈయన అడ్డుపడ్డాడు. మోషే ఆ రోజు
ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను దేవుడు తీసేస్తానని బయలుదేరినప్పుడు, కాల్చేస్తానని బయలుదేరినప్పుడు, ఎలాగైతే జీవ గ్రంథంలోని నా పేరు తీసే అవసరం అయితే కానీ వారిని ఏం చేయొద్దని అడ్డుకున్నట్లుగా ఇర్మియా కూడా అలాగే అడ్డుకున్నాడు. కానీ వాళ్ళు ఇర్మియా చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇర్మియా ప్రవక్తకి ఉన్న ఆత్మకు శత్రువులు ఎవరంటే ఈ దేవుని ప్రజలే, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు. సో చాలా మంది జీవితాల్లో ఈ విధంగా ఇర్మియా లాగా చేసిన మేలుకు బదులుగా కీడును అనుభవించడం జరుగుతుంది ఈ ప్రజల దేవుని ప్రజల్లాగా. ఆమె వారి అందరి ప్రాణాలు కాపాడడానికి దేవుడు కోపాన్ని తప్పించిన వ్యక్తిగా మనం ఇక్కడ ఇర్మియాను చూడొచ్చు. కానీ వీరందరూ కలిసి ఇప్పుడు ఇర్మియా ప్రాణాన్ని తీసేయాలనుకుంటున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి ప్రాణాలను కాపాడడానికి ఆయన మనపక్షంగా మధ్యవర్తిగా పరలోకం నుంచి పంపబడ్డాడు. కానీ యూదులందరూ ఏం చేశారు? మనందరి ప్రాణాల కొరకు వచ్చిన ఆ దేవాది దేవుని ప్రాణాన్ని తీయడానికి ఉరిగట్టారు. ఆమె చెప్తాం. ఇర్మియా మీద కూడా ఆత్మకు శత్రువులు ఎవరై ఉన్నారంటే అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు. ఆమె అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలే. గట్టిగా ఆమె చెప్తాం. ఎవరి ప్రాణాల కొరకైతే పణంగా నిలబడుతున్నారో, పక్షంగా నిలబడుతున్నారో అదే ప్రాణాలు తీయాలనుకుంటున్న ప్రజలు వాళ్ళు ఎవరంటే ఇజ్రాయెల్ ప్రజలు. ఆమె ఆత్మకు శత్రువులు ఎవరు ఇక్కడ ఇర్మియాకి? దావీదుకి అయితే సౌలు, అబ్షాలోము. ఇక్కడ మనం చూస్తున్నాం ఇర్మియాకి ఎవరు? దేవుని యొక్క ప్రజలే, ఇజ్రాయెల్లే ఆత్మకు శత్రువులుగా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం ఒక మాట చదువుదాం. 13వ అధ్యాయం 18వ వచనం. 13:18. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలనని చేతుల కీళ్ళన్నిటిని గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు చేయు స్త్రీలారా మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మల్ని రక్షించుకొందురు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ కూడా నరపుత్రుడు యెహెజ్కేలు విషయంలో మనం చదివినటువంటి లేఖన భాగంలో ఆత్మకు తనకి శత్రువులుగా ఉన్న వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ ఆ వచనంలో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మనం చదివిన ఆ భాగంలో 18వ వచనంలో చెబుతున్నాడు ఆయన, యెహోవా ప్రభు చెప్పేది ఏంటంటే, ఇతరులను వలలో చిక్కించుకోవడానికి మణికట్లకు మంత్రపు తాళం చుట్టి తమ తలలకు సరిపోయిన పొడుగు ముసుగులను చేసే స్త్రీల కంట ఏం తప్పదో, బాధ తప్పదో. మీరు నా ప్రజలను వలలో చిక్కించుకోవాలని ఉండగా మీ ప్రాణాలను మీరు దక్కించుకోగలరా అంటున్నాడు దేవుడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరంటే దేవుని మూలంగా పలికే ప్రవక్తనులు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నారు. ఆమె ఈ ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అలా మంచిగా పలికిన వాళ్ళు ఉన్నారు. మిరియాము బైబిల్ దేవుడి ద్వారా పలికిన ప్రవక్తినే, దెబోరా దేవుడి ద్వారా పలికిన ప్రవక్తినే. అలాగే వీరు కాకుండా హుల్దా అని ఉంది. హుల్దా ఆమె కూడా 2వ రాజుల గ్రంథం 22:14 మనం చూడొచ్చు. ఆమె ప్రవక్తిని, దేవుడి ద్వారా పలికిన ప్రవక్తలు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పిన మిరియాం కానీ, దెబోరా కానీ, హుల్దా కానీ దేవుని ద్వారా పలికినటువంటి ప్రవక్తని. ఆమె మిరియామేమో నిర్గమాకాండం 15:20, దెబోరా ఏమో న్యాయాధిపతుల గ్రంథం 4:4, హుల్దా ఏమో 2వ రాజులు 22:14 వీళ్ళ గురించి దేవుని చేత పలకబడ్డ ప్రవక్తలు రాయబడ్డారు. వీరు కాకుండా సోదె మంత్ర విద్యలు ఆమె అభ్యసించే అబద్ధ ప్రవక్తలు కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నారు. అయితే వీళ్ళు మిరియాము లాగా, దెబోరా లాగా, హుల్దా లాగా దేవుని చేత పలికినటువంటి ప్రవక్తలు కాదు. వీరు వాళ్ళంతటా వాళ్ళు సోదె చేత మంత్ర విజ్ఞానం అంటే దురాత్మ శక్తుల ద్వారా వాళ్ళు పలుకుతున్నటువంటి అబద్ధ ప్రవక్తలు అనమాట. ఆమె చెప్దాం. ఇలాంటి మంత్ర తంత్రాలు, సోదెలు, క్షుద్ర దేవతోపాసనలన్నీ కూడా బైబిల్ ఖండిస్తుంది. ఆమె అంటే వాటికి లోబడొద్దని, వినొద్దని. వీటిని అభ్యసించే వారికి దేవుడు ఖచ్చితంగా విరోధి. సోదె ఆత్మల చేత, మంత్ర విద్య ఆత్మల ద్వారా చాలా మందికి దేవుని మాటల్లో అని చెప్పి అబద్ధాలు చెప్పే ఆ ప్రవక్తలకు దేవుడు విరోధి. ఆమె చెప్దాం. అంటే ఏంటి? ఇక్కడ వీటిని అభ్యసించేవారు వారి వ్యక్తిగత ప్రయోజనాల కొరకే ఆశిస్తారు. మిరియాం కానీ, లేకపోతే దెబోరా కానీ, హుల్దా కానీ వీరు వాళ్ళ వ్యక్తిగత ప్రవక్తనలు కాదు. వ్యక్తిగతంగా వాళ్ళ కోసం రావాల్సిన ప్రయోజనాల కోసం పలికిన వాళ్ళు కాదు.
దేవుడే వారిలోని నిజంగా పలికింపజేశాడు. ప్రజల క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు వాళ్ళు పలికారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు ప్రయోజనాల కోసం కాదు. ఈ సోద చెప్పేవాళ్ళు, ఈ మాంత్రిక విద్యను అభ్యసించేవారు మాత్రం వీరు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆశించేవారు. గట్టిగా ఆమె చూద్దాం. చివరికి అవి ఆత్మ సంబంధమైన దాస్యానికి దారి తీస్తాయి. ఇది ఎటువంటి దాస్యానికి అంటే ఆత్మ సంబంధమైన దాస్యానికి. ఆమె చెప్దాం. అలాంటి అబద్ధాల మీద ఆధారపడి వాటి మీద ఆశ పెట్టుకునే వారికి దేవుని యొక్క సత్యం తెలియదు. గట్టిగా ఆమె చెప్దాం. లేక తెలిసినా దాన్ని వాళ్ళు నిరాకరిస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇలాంటి వారిని వదలకుండా వాటిలో సాగిపోయే వారిని చివరికి అవి నాశనం చేస్తాయి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, వీళ్ళ ఆత్మకు శత్రువులు ఈ ప్రవక్తలు. సోది ద్వారా, మంత్రిక విద్య ద్వారా మాట్లాడే ప్రవక్తలు ఇప్పుడు కూడా లోకంలో అలాంటి ప్రవక్తలు ఇరువురు ఉన్నారు. సో ఇటువంటి వారి ప్రవచనాలు విన్నవారు దేవుని సత్యానికి లోబడరు. గట్టిగా ఆమె చెప్తాం. వారిని చివరికి నాశనం చేయడమే వారికి టార్గెట్ గా పెట్టుకుంటారు. ఇటువంటి వారితో యెహెజ్కేలు గ్రంథం మనం చదివిన 11వ అధ్యాయం 18లో అంటున్నాడు, హల్లెలూయా, మీకు నేను విరోధిని అంటున్నాడు. ఇటువంటి వారికి దేవుడు విరోధిని అంటున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. వీరిని, నా ప్రజల్ని వేటాడుతున్న, నా ప్రజల ఆత్మలను వేటాడుతున్న మిమ్మల్ని నేను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 25 కూడా చదువు. 22-25. ఏమంటున్నాడు? ఉగ్రతతో 23 22-25 కరెక్ట్. 22-25. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు, గర్జించుచుండ సింహం వేటను చీల్చునట్లు వారు మనుషులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలా మందిని వారు విధవరాండ్రుగా చేదురు. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ ఆత్మకు శత్రువులైనటువంటి వారికి పట్టే పరిస్థితిని చూడండి ఒకసారి మనం గమనిద్దాం. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వీరు హల్లెలూయా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 25లో అక్కడి ప్రవక్తలంట దురాలోచన చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. గర్జించే సింహం పట్టుకున్న దాన్ని చీల్చే విధంగా వాళ్ళు మనుషుల్నే దిగమింగేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మనం చూడొచ్చు. ఆమె ఎందుకు దిగమింగేస్తున్నారంట? వాళ్ళ సొమ్మును, విలువైనటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని పట్టుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే గర్జించే సింహం దిగమింగినట్లుగా వీళ్ళ ప్రవచనాల ద్వారా మింగేస్తున్నారు. ఆమె అక్కడ చాలా మందిని వీళ్ళు విధవరాండ్రిగా చేస్తున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు ఏమంటున్నాడు ఇటువంటి వారి గురించి? హల్లెలూయా. దేవుడు అక్కడ చెబుతున్నాడు, పాపభూయిష్టమైన స్థితి యెరూషలేములో ఉంది. అక్కడ పాపభూయిష్టమైన స్థితి, ముఖ్యంగా నాయకుల గురించి, యాజకుల గురించి, ప్రవక్తల గురించి దేవుడు అక్కడ యెహెజ్కేలు ద్వారా ఖండిస్తున్నాడు. యెరూషలేములో ఉన్న యాజకులు, యెరూషలేములో ఉన్న నాయకులు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రవక్తలు ఇటువంటి పనులు చేస్తున్నారు. దేని కొరకు? దేవుని కొరకు పనిచేయట్లా, ప్రజల కొరకు పనిచేయట్లా, సొమ్ము కొరకు, విలువైన వస్తువుల కొరకు వాళ్ళని ప్రజల్ని, దేవుని ప్రజల్ని ఆత్మకు శత్రువులాగా వాళ్ళకి తయారయ్యారు. ఆమె చెప్దాం. ఈరోజు అనేక మంది ఆత్మకు శత్రువులాగా ఎలా తయారవుతున్నారంటే అబద్ధ ప్రవచనాల ద్వారా, అలాగే అబద్ధ ప్రయత్నాలు దేవుని ప్రజల్ని వల్ల వేసుకుని సొమ్ము పట్టుకొని పోవడానికి, వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు దిగమింగడానికి ఆ యెరూషలేములో యాజకులు, నాయకులు, అలాగే ప్రవక్తలు ఉన్నట్లు ఉన్నారంటున్నాడు. వారిని ఖండిస్తున్నాడు దేవుడు యెహెజ్కేలు ద్వారా. ఆమె హల్లెలూయా. ఆయన పైన చెప్పినదంతా ఎలా ప్రవర్తించాలో అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఆమె చెప్దాం. నాయకుల పని ఏంటి? దేవుడు ఎందుకు పెట్టాడు లోకంలో? నాయకుల్ని న్యాయంగా పరిపాలించాలి. కానీ యెరూషలేములో ఉన్న నాయకులు న్యాయంగా పరిపాలించక అన్యాయం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. నాయకులు ఇదేంటి? ప్రజలను న్యాయంగా పరిపాలించాలి. అది అందుకే దేవుడు నాయకులను లోకంలో పెట్టాడు. ఆమె అపవిత్రతకు పవిత్రతకు తేడా తెలిసి పవిత్రతను, ఇప్పుడు ఈ నాయకులకి ఉన్న విధేమో ప్రజలందరినీ న్యాయంగా పరిపాలించడం. యాజకుల పరిస్థితి ఏంటి? యాజకులకి దేవుడు పెట్టిన విధేంటి? అపవిత్రతకి
పవిత్రతకి మధ్య ఉన్న తేడాని వాళ్ళకి తెలియచేసి ప్రజలందరినీ పవిత్రతలోకి తీసుకురావడం వాళ్ళ కర్తవ్యం. అది యాజకులు చేయాల్సిన పని. కానీ యెరూషలేములో ఉన్నటువంటి యాజకులు ఎలా ఉన్నారు? వారే అపవిత్రులుగా ఉండి ప్రజలందరినీ కూడా అపవిత్రతలో తీసుకొస్తూ వాళ్ళ సొమ్మును వాళ్ళ యొక్క వస్తువులను కూడా వాళ్ళు కాజేస్తున్నారు. ఈ విధిని తప్పారు వాళ్ళు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రవక్తల పని ఏంటి? దేవుడి దగ్గర నుంచి సందేశాలను పొంది సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకి వినిపించడమే ప్రవక్తల పని. ఈ విధి ఆ యెరూషలేములో ఉన్న ప్రవక్తలకి లేదు. ఇజ్రాయెల్ ప్రజలు అవి పెట్టిన ప్రవక్తలకి వాళ్ళు దేవుడి దగ్గర నుంచి వచ్చిన సందేశాన్ని వినకుండా వాళ్ళ యొక్క సొంత సందేశాలను పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా వినిపించకుండా ఏం చేస్తున్నారంటే కల్పితాలు అందులో తీసుకొచ్చి సొంత కట్టుకథలు అల్లేసి ప్రజల్ని మోసం చేసి వారి సొమ్మును వారి దగ్గర ఉన్న వస్తువులన్నిటిని కాజేస్తారు. ఇది దేవుడికి కోపం తెప్పించే పనే కదా. అంటే ప్రజలకు ఆత్మకు శత్రువులుగా ఎలా తయారయ్యారు వీళ్ళు? నాయకులేమో అన్యాయ పరిపాలన ద్వారా, యాజకులేమో అపవిత్రతను అంటిస్తూ వాళ్ళే అపవిత్రులై ప్రజలను కూడా అపవిత్రలో తీసుకొస్తూ, ఈ ప్రవక్తలేమో దేవుడి దగ్గర నుంచి వచ్చిన సందేశాన్ని కాకుండా వాళ్ళ సొంత సందేశాలని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా అసత్యాన్ని ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రజలకు ఆత్మకు శత్రువులుగా తయారయ్యారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు నాయకులు ఆత్మకు శత్రువులుగా ఉన్నారు ప్రజలకి, యాజకులు దేవుని ప్రజలకు అక్కడ శత్రువులుగా ఉన్నారు. అలాగే ప్రవక్తలు కూడా దేవుని ప్రజలకు ఆత్మకు శత్రువులుగా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాను అంటున్నాడు అక్కడ. గట్టిగా ఆమేన్ చెప్దాం. యూదా ఎలా ఉన్నారు? ఆ దేవుని ప్రజల్లో అక్కడ ఎలా ఉన్నారు? ఆ ప్రజల పరిపాలన, ఆ నాయకుల పరిపాలనకి, ఆ ప్రవక్తల పరిపాలనకి, అక్కడ ఉన్నటువంటి యాజకుల పరిపాలన. గట్టిగా ఆమేన్ చెప్దాం. యథా రాజా తథా ప్రజ అన్నట్టున్నారు వాళ్ళు. రాజులు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. అయితే ప్రజలు తమ నాయకులను అనుసరించి కల్మషంగా మారిపోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు. అక్కడ వాళ్ళే కల్మషంగా ఉన్నారు. సో దేవుడు మాట్లాడుతున్నాడు ఇటువంటి వారి గురించి. ఏం జరగబోతుందో ఎస్కేల్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆత్మకు శత్రువులుగా ఉన్నటువంటి ఇటువంటి వారి జీవితాన్ని ఏం చేస్తానని దేవుడు మాట్లాడే ఉన్నాడు. అక్కడ మనం చదివిన 25వ వచనంలో కుట్ర చేస్తూ గర్జించే సింహాలాగా వేటాడి చీల్చి నా ప్రజలను వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్షిస్తున్నారు. హల్లెలూయా. వారి సొత్తులను వారి ద్రవ్యమును వాళ్ళు పట్టుకుంటారు. హల్లెలూయా. ఇటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆత్మకు శత్రువులుగా ఉండి తప్పుడు త్రోవల్లోకి నడిపించేటువంటి వారి మీద దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్దాం. ఎలా అక్కడ మనం చూడొచ్చు. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. లూకాసు వార్తలో 22:31 చదువుదాం. ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనను గాని మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. 31 చదవండి. సీమోను 22:31 లూకా. సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు చాలు మిమ్మల్ని కోరుకోనని పేరు పెట్టి మరీ చెబుతున్నాడు యేసు ప్రభు. అక్కడ 12 మందిని పిలవాల. సీమోను అంటే పేతురు. ఏమని పిలుస్తున్నాడు? ఇదిగో ఇప్పుడు సాతాను నిన్ను అల్లా అక్కడ మరలా ఆయన మిమ్మును పట్టి. గట్టిగా ఆమేన్ చెప్దాం. గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సీమోనికే గాని అక్కడ ఆయనకున్న శిష్యులందరికీ ఆత్మకు శత్రువు ఎవరంటే సాతాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలా జల్లించబోతున్నాడు మిమ్మల్ని? గోధుమలు జల్లించినట్లు వాడు జల్లించబోయే టైం వచ్చింది. హల్లెలూయా. సో ఎవరు ఉంటారో ఎవరు జారిపోతారో తేలిపోయే సమయం వచ్చింది అంటున్నాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే సీమోన్ అనేది పేతురుకి మరో పేరు. ఆమేన్ చెప్దాం. పేతురును ఇతర శిష్యులను గట్టిగా కుదిపి వేసే, గందరగోళంలో పడవేసే, నాశనం చేయాలన్నది సాతాను ఉద్దేశం. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని ప్రజలు సాతాను ఉద్దేశం ఏంటంటే గట్టిగా కుదిపేసి అన్ని విషయాల్లో గందరగోళంలో పడేసి నాశనం చేయాలి. ఆమేన్. మిమ్ములను అంటే గ్రీకు భాషలో ఇది బహువచనం వాడినందువల్ల తక్కిన శిష్యుల గురించి కూడా యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కేవలం పేతురు ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా. ఆమేన్. అయితే పేతురు మీద మాత్రం సాతాను బాగా కన్నేసి ఉంచాడు. 12 మందిని జల్లించబోతున్నాడు.
కానీ ఎక్కువగా ఎవరి మీద ఇక్కడ కన్నేసి ఉంచాడు? ఆయన ప్రత్యేకించి సీమోను సీమోను అంటున్నాడంటే ఎక్కువగా ఈయన టార్గెట్ లో ఉన్నాడు. ఆమె మిగిలిన వాళ్ళు ఉన్నారు సాతాను ఉచ్చులో వలలో పడబోతున్నారు, జల్లించిపోతున్నాడు. వాళ్ళందరికంటే ఎక్కువగా ఫస్ట్ ప్లేస్ లో సాతాన్ దృష్టిలో ఉన్న వ్యక్తి ఎవరంటే పేతురు. గట్టిగా ఆమె చెప్దాం. అదే కదా మరి 12 మంది గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకున్నారు రోమన్ సైనికులు వచ్చి. మరి ఆ రాత్రికాల సమయంలో ఎవరు వాళ్ళు ఎటువంటి అటు చెదిరిపోయారు. కానీ పేతురు మాత్రం టార్గెటెడ్గా, అంటే ఎట్లాగంటే అసలు 3 సార్లు వేసిన ఎరుగునని చెప్పేసి పదే పదే అతని మీద ఎక్కువగా అక్కడ జరిగింది సాతాను యొక్క ప్రయోగం. జల్లిచ్చాడు, బాగా జల్లిచ్చాడు. గట్టిగా ఆమె చెప్తాం. ఆ పేతురు ఆత్మక శత్రువు ఏంటంటే ఎరిగిన దేవుణ్ణి ఎరగదని చెప్పడం. ఆత్మక శత్రువు ఇప్పుడు పేతురుకి ఎవరు? జీవం కలిగిన యేసుని తెలుసుకుని ఆయన చెప్పాడు, నువ్వు సజీవుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అదే పేతురు ఇప్పుడు ఆ జీవం కలిగిన దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్పే విషయమే అతని ఆత్మకు శత్రువు. ఎరిగిన దేవుడు ఎరగనని చెప్తున్నాడు. ఆత్మకు శత్రువు సాతాను ఎలా పనిచేస్తున్నాడు? నీకు తెలిసిన దేవుడు ఇప్పుడు తెలియదు అని చెప్పాలి, చచ్చిపోతావు. ఎలా బెదిరిస్తున్నాడు పేతుర్ని? నువ్వు ఇప్పుడు యేసు రోమన్ సైనికులు చూడు ఎటు చూసినా తిరుగుతున్నాను, నీ బోధకునే పట్టుకుని వెళ్ళిపోయారు. నువ్వు ఇన్ని రోజులు వెంబడించిన నీ గురువు గారిని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కనుక ఆయన వెంబడిస్తున్నానని చెప్పావు అనుకో, నిన్ను కూడా పట్టుకుని పోతారు, ఇంకా నిన్ను చంపేస్తారు, ఇక నీ ప్రాణం పోద్ది, నీ ఇల్లు, నీ వీళ్ళందరూ ఏవో మాట్లాడతాడు సాతాను. ఆ టైంలో బాగా అక్కడ కుదిపేశాడు పేతురు జీవితాన్ని, బాగా అక్కడ గందరగోళ పరిస్థితిలో పడేశాడు. ఇప్పుడు చెప్పానంటే పేతురు లాక్కెళ్ళిపోతారని పేతురు నా కుటుంబం ఎన్నో ఆలోచించుంటాడు అక్కడ సాతాను ద్వారా. ఆ తర్వాత కుదిపి వేసి జల్లిస్తున్నప్పుడు ఏం చేశాడు? జల్లిల్లో ఏమైపోయాడు? ఆయన దిగిపోయాడు, తేళ్ళ దిగిపోయాడు. ఈరోజు చాలా మంది దేవుని ప్రజల జీవితాలు లోకంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి సాతాను జల్లిస్తున్నప్పుడు, కుదిపేస్తున్నప్పుడు ఈజీగా పేతురులాగా ఏమైపోతున్నారంటే దిగిపోతున్నారు. ఎరిగిన దేవుణ్ణి ఎరగలేదని చెప్తున్నారు. ఒక్కసారి నువ్వు అక్కడ ధైర్యంగా ఆయన కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడ్డా. ఎన్ని 3.5 సంవత్సరాలు ఆయనతో నువ్వు నడిచావు, సహవాసం చేసావు, ఎన్నో అద్భుతాలు చూసావు. ఇప్పుడు నిన్ను వదిలేస్తాడా? ఇప్పుడు ఆయన ప్రాణమే పణంగా పెడతా కదా, కల్వరి సిలువకి వెళ్తున్నాడు. అలాంటిది నువ్వు ఎరగననే చెప్తున్నావు. అక్కడ ఎరిగిన వ్యక్తిగా ఉండి నిన్ను ఆయన కాపాడ్డా. ఆ మాట ఆ శత్రువు దగ్గర ఒప్పుకోవడానికి పేతురుకు భయం. ఈరోజు చాలా మందికి జీవం కలిగిన దేవుని యేసుని నలుగురిలో ఒప్పుకోవడానికి భయం, కుటుంబంలో ఒప్పుకోవడానికి భయం, తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి భయం, సమాజంలో ఒప్పుకోవడానికి భయం. ఆయన నిలబడ్డా. నువ్వు ఆయన కోసం నిలబడితే జీవం కలిగిన దేవుడు నీ దగ్గర నిలబడ్డా. ఎవరో మనుషులు నీ దగ్గర నిలబడతారని వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు, వాళ్ళని వెంబడించుకుంటా వెళ్తున్నావు, వాళ్ళ స్నేహితులుగా చేస్తున్నావు, బంధువులుగా చేస్తున్నావు, లేని చుట్టరికం కలుపుతున్నావు. ఆఖరికి నీకు సహాయం చేసే టైం వచ్చేటప్పుడు వాళ్ళు నీకు ఎవరు ముఖం కూడా చూపించారు. నీ అక్కర్లో, నీ సమస్యలో, నీ బాధలో వాళ్ళు నిలబడతారా? ఎవరు నిలబడరు. ఇంకా నేను ఇరికిచ్చి నాశనాన్ని నడిపిస్తారు తప్ప. కానీ మనం ఎరిగిన జీవం కలిగిన దేవుడు, సత్య స్వరూపుడైన యేసుక్రీస్తు అందరి ఎదుట మనం ఎరిగి ఉన్నప్పుడు ఆయన మన పక్షం, నన్ను ఎవరు ఎరిగి ఉన్నారో వారిని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆమె కానీ యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదని ఎరగనని ఎవరు చెప్తున్నారంటే పేతురు ఆత్మకు ఇప్పుడు శత్రువు ఎవరు? దేవుని ఎరగను అని చెప్పే అసత్యం ఇప్పుడు అతని జీవితంలో ఆత్మకు శత్రువు. చాలా మంది జీవితాల్లో ఆత్మకు శత్రువు ఎవరు? అసత్యం. ఆ రోజు దావీదికి సౌలు అబ్షాలోము అయితే, ఇర్మియాకేమో ఇశ్రాయేలు ప్రజలైతే, ఇక్కడ పేతురికి ఆత్మకు శత్రువు ఎవరంటే అసత్యం. జీవం కలిగిన దేవుని ఎరిగి కూడా ఎరగనంటున్నాడు. ఆమె మనము ఒప్పుకోవాలి, ఆయన్ని అందరిలో ఒప్పుకోవాలి, అన్నిటిలో ఒప్పుకోవాలి. ఆమె అంత గొప్పవాడిని మనం ఆరాధిస్తున్నాం. ఆమె చెప్తాం. అంతెందుకు బైబిల్ గ్రంథంలో పుట్టి గుడ్డివాడిని బాగు చేసినప్పుడు, అమ్మో ఈ ఊర్లో ఉన్న సమాజంలో ఉన్న యూదులందరూ ఇప్పుడు పెద్దలందరూ ముందు చెప్పామంటే మనల్ని ఊళ్ళోనే వెలివేస్తారని చెప్పేసి పుట్టి గుడ్డివాడి తల్లిదండ్రులు యేసు బాగు చేశాడని తన బిడ్డనని తెలిసి కూడా వాళ్ళకి తెలియదని తప్పించుకున్నాడు. వాడినే అడగని వయసు వచ్చింది కదా అని అంటే అతను తప్పించుకున్నాడా? మేలు పొందుకుని అతను తప్పించుకున్నాడా? వీళ్ళ తల్లిదండ్రులకి ఈ పుట్టిగుడ్డి వాడి తల్లిదండ్రి ఆత్మక శత్రువుల అసత్యం. కానీ ఆ పుట్టిగుడ్డి వాడు మాత్రం వాళ్ళ ఎదుట నిలదీసి మాట్లాడుతున్నాడు.
ఆయన పాపి అని మీరు అన్నాడు. ఆయన పాపి కాదు. ఆ పాపి అయితే నన్ను ఎలా స్వస్థపరుస్తాడు ఆయన అని ధైర్యముగా అక్కడ మాట్లాడుతుంటే ఇతన్ని తృణీకరించారు, వాళ్ళు వెలివేశారు. అంత మాత్రం చేతను చూద్దాం ఒకసారి ఆ మాటను మనం. ఆ పుట్టిగుడ్డివాడి విషయంలో దేవుడు స్వస్థపరిచినప్పుడు హల్లెలూయా ఎంతటి చక్కటి కార్యాలు అక్కడ దేవుడు చేశాడు. హల్లెలూయా. రకాల మాందర కొలబొరబొరబో అందర కరుబలబరబరబరబరబర యోహాను సువార్త 9వ అధ్యాయం 21. ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీడి కన్నులు తెరుచును అది మేము ఎరుగము. వీడి వయసు వచ్చిన వాడు వీడిని అడుగుడు. తన సంగతి తానే చెప్పుకోనగలడని వారితో అనేది. వారి తల్లిదండ్రులు ఎవరికి భయపడంట? యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తని ఎవరైనాను ఒప్పుకొని నేడల వారిని సమాజ మందిరముల నుండి వెలివేత్తుమని యూదులు ఏం చేస్తారండి? అంతకు మునుపు నిర్ణయించుకుని అన్నారు కదా. చాలా మంది చెప్తాం. వాళ్ళ తల్లిదండ్రులు భయపడి తన కొడుకు చూపించింది ఏసే అని వారికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ వారికి ధైర్యం నిజాయితీ ఉందా? చాలా మందికి ఈ రోజు ఆత్మకు శత్రువులు ఎవరంటే పిరికితనం. ఆత్మకు శత్రువులు ఎవరంటే అవినీతి. ఆమె ఇతరుల వల్ల భయం మనుషులకు సత్యం కోసం నిలబడకుండా చేస్తుంది. వాళ్ళ ఆత్మకు శత్రువులు. నీ బిడ్డకి దేవుడు కార్యం చేస్తే నువ్వు నిలబడలేకపోతున్నావే. ఆ గుడ్డివాడివి తల్లిదండ్రులాగా చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు గుడ్డివాడి. కళ్ళుండి కూడా వాళ్ళ గుడ్డుల్లో. అందుకే యేసుప్రభు ఉన్నారు, కళ్ళుండి కూడా చూడని వాళ్ళు ఉన్నారు ఈరోజు నన్నని. నువ్వు చూస్తున్నావు నన్ను అంటున్నా. ఆమె యేసు ప్రభువును నిరాకరించేవారు తమకు గనక అధికారం ఉంటే విశ్వాసుల్ని ఎలా హింసిస్తారో చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. అన్యాయంగా ఒత్తిడి తేవడం, భయం, బెదిరింపులను తరచుగా ఉపయోగించి వారు మనుషులను సత్యం నుంచి మళ్లించాలని చూస్తారు. ఆత్మకు శత్రువులు ఎవరిక్కడ? ఒత్తిడి. ఆత్మకు శత్రువు ఎవరిక్కడ? భయం. ఆత్మకు శత్రువులు ఎవరిక్కడ? బెదిరింపులు. వాళ్ళ ఆత్మకు శత్రువులు అక్కడ. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. సమాజ కేంద్రం నుంచి వెలివేయడం వల్ల ఒక వ్యక్తి వాళ్ళ సంఘం మొత్తం విషయాలు అంటరాని వాళ్ళలాగా అయిపోతారని వాళ్ళ భయం. గట్టిగా ఆమె చెప్దాం. అందుకని వాళ్ళు ఏమన్నారో వాడు వయసు వచ్చిన వాడు అతనే చెప్పుకుంటాడు. గట్టిగా ఆమె చెప్దాం. మమ్మల్ని అందులోకి లాక్కండి అన్నట్టుగా మాట్లాడారు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆఖరికి ఆ వ్యక్తి ఏమని చెప్పాడంటే హల్లెలూయా 33వ వచనం మనం చూడొచ్చు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కానీ ఎడల ఏమీ చేయలేరని వారితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, గుడ్డివాడు స్వస్థత పొందిన తర్వాత ఆ యూదులతో చెప్తున్నాడు ఏమని? ఆయన అసలు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. దేవుడు అనొద్దానంటే దేవుడు అంటావు నువ్వు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారా? అందుకు వారు 34వ వచనం, నీవు కేవలం పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వారిని వెలివేసిరి. ఏం చేశారు? మహా అయితే వెలివేస్తారు, తోలేస్తారు, తోసివేస్తారు. అంత మాత్రాన మన జీవితం అయిపోదు కదా. గుడివాడి జీవితం అయిపోయింది. వాళ్ళు తోసేసినంత మాత్రాన, వెలివేసినంత మాత్రాన నువ్వు మా సమాజంలో ఉండడానికి పనికిరావు, నువ్వు మతంలో ఉండడానికి పనికిరావు, కొట్టరులో ఉండడానికి పనికిరావు అని వదిలేశారు. చచ్చిపోయాడా? ప్రాణం పోయిందా? ఎవరు నిలబడ్డారో చూడండి. గుడ్డివాడి పక్షాన పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వాని కనుమని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు
చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలను అని తీర్పు నిమిత్తం నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే పాపము లేకపోవును మీకు పాపం లేకపోవును గాని చూచున్నామని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక చెప్పాను. మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పిన గట్టిగా ఆమేన్ చెప్దాం. పరిసయ్యులు వేదాంతం మాట్లాడబోయారు అక్కడ. ఆమె చూపు వచ్చిన వ్యక్తి వేదాంత పరంగా చక్కగా వాదించి వెలుబుచ్చాడు. ఆమె అయితే ఇక్కడ మనం చూడొచ్చు, హల్లెలూయా, ఈ విద్వాంసులని మనుషులు ఈ సామాన్యుడి నిర్ణయాన్ని ఏమాత్రమైనా కదిలించగలిగారా? కదిలించలేదు. ఆమె అందువల్ల మళ్ళీ అతన్ని తిట్టారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. తనకు చెందిన వారందరినీ ఆయన వెతికి కనుగొంటాడు. ఆయనకి చెందిన వ్యక్తిగా ఇప్పుడు ఎవరు నిలబడ్డాడు అంటే ఆ గుడ్డివాడు. ఆమె తమ నమ్మకం కారణంగా మనుషుల ద్వారా వెలివేయబడిన వారి చెంతకు ఆయన వస్తాడు. గట్టిగా ఆమె చెప్తాం. వారి తన ఆత్మకు ఎవరిని శత్రువులుగా చేసుకోవాలి. ఎన్ని రోజులు గుడ్డితనం ఉంది అతనికి. ఆ గుడ్డితనాన్ని యేసు బాగు చేశాడు. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఆ బాగు చేసిన దేవుడిని తన ఆత్మకు నిలయంగా చేస్తున్నాడు. ఆమె ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అలా నిర్ణయాలు దేవుని కొరకు మనం తీసుకునే వారంగా, తెగించే వారంగా, చెప్పగలిగే వారంగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. ఆయనే నా ప్రభు అని ఎలా గుడ్డివాడు చెప్పాడో. హల్లెలూయా. ఆత్మకు శత్రువులైనటువంటి వారు ఆ వాళ్ళ తల్లిదండ్రులు కొన్నారు కానీ అతనికి లేరు. గట్టిగా ఆమె చెప్దాం. అతను గరాఖండిగా చెప్పేసాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయనే నన్ను బాగు చేశాడు అని ఆమె చెప్దాం. ఈరోజు మన జీవితాల్లో దేవుణ్ణి ఎరిగిన సత్యాన్ని కరాఖండిగా చెప్పాలి. దాచకూడదు, భయపడకూడదు. దేనికి? గట్టిగా ఆమె చెప్దాం. అలాగే మనం చూడొచ్చు ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:12. 6:12లో ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ పోరాడుచున్నామే చెప్దాం. హల్లెలూయా. ఆత్మకు శత్రువులు ఎవరో స్పష్టంగా ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు రాయడం జరిగింది. హల్లెలూయా. మన ఆత్మకు శత్రువులు మనుషులు కాదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎలాంటి వారు అంట? విశ్వాసుల పోరాటంలో సాతానికి అనేక మంది సహాయకులు ఉన్నారని చెప్పడం జరిగింది. వారే వీరి వాయుమండ అధిపతులు, ప్రధానులు, అధికారులు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వీరితోనే మన పోరాటం అంతా ప్రతిరోజు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వీరితోనే మనం పోరాడి నెగ్గాల్సింది, విజయం సాధించాల్సింది క్రీస్తునందు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకని ఇక్కడ పౌలు వివరంగా చెబుతున్నాడు, మనం పోరాడేది మనుషులతో కాదు. ఆ మనుషులతో, ఈ మనుషులతో కాదు. ఆ మనుషులు వెనకాల నుండి పనిచేస్తున్నాయి. ఆ మనుషుల్లో మనం మనుషుల వైపు చూసి ఆ మనుషుల వెనకాల ఏ దురాత్మలు పనిచేస్తున్నాయి. సౌలు ఇప్పుడు దావీదుని తరుముతున్నప్పుడు సౌల్లో ఏమీ కాదు. దావీదు కూడా ఎందుకే నన్ను అనవసరంగా తరుముతో మిన్నెల లాంటి వాడిని అంటున్నాడు. దావీదుని అతనేమి శత్రువుగా చూడట్లేదు. సౌలు ఒక నార్మల్ గా అతను దేవుడి చేత అభిషేకించబడిన దేవుని స్వరూపంలో చూస్తున్నాడు. ఎవరు? దావీదు. కానీ దావీదుని మాత్రం సౌలు ఎలా చూస్తున్నాడు? శత్రువుగా చూస్తున్నాడు. సాతానికి ఎప్పుడు కూడా దేవుని ప్రజలు అలాగే కనబడతారు. ఆమె సౌలు ఎలా ఇప్పుడు సౌల్లో ఎవరిని చూస్తున్నాడంటే దావీదు దేవుణ్ణే, దేవుడు అభిషేకాన్ని చూస్తున్నాడు, దేవుడి శక్తినే. కానీ దావీదుకి తెలుసు సౌలు వెనకాల ఎవరు పనిచేస్తున్నారు. సౌల్లో ఒక దురాత్మక చోటు ఉందని. ఎన్నిసార్లు ఈయన వాయిద్యం వాయిస్తే, ఆయన సితార వాయిస్తే ఆ దురాత్మ పోయింది. ఈయన మీదకి ఇటు విసిరాడు ఎన్నిసార్లు. ఆమె కానీ అది తెలుసు. ఎవరికి తెలుసు అంటే దావీదుకి తెలుసు. నేను పోరాడుతుంది సౌలుతో కాదు, సౌల్లో వెనకాల ఒక దురాత్మ పనిచేస్తుంది. అది గర్వపు ఆత్మ, నివేదన ఆత్మ. గట్టిగా ఆమె చెప్తాం. అబ్షాలోములో ఉండి కూడా అదే పనిచేసేది. అందుకని అతను ఆయన అంటున్నాడు, గట్టిగా ఆమె చెప్తాం, పోరాడుతుంది. ఎవరితో అతను పోరాడుతుంది? అంధకార దురాత్మ వాయుమండ అధిపతి. అతనే కాదు, మనం కూడా పోరాడేది వ్యక్తులు వెనకాల ఉన్న దురాత్మ శక్తుల ద్వారా. ఆ వ్యక్తులు ఎవరికి చోటిస్తున్నారు? ఇప్పుడు ఆ దురాత్మకి అధికారం కోసం చోటిచ్చాడు సౌలు. అంతే కదా. హల్లెలూయా. గర్వం, గట్టిగా గర్వపు ఆత్మకు చోటిచ్చాడు, నివేదన ఆత్మకు చోటిచ్చాడు. ఎవరంటే సౌలు. ఆమె చెప్దాం. తన ఆత్మకు శత్రువు అదే. గట్టిగా ఆమె చెప్దాం. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ కనబడిన అంధకార దురాత్మ వాయువుల అధిపతులతో
ఆ ప్రజలతో ఆ ప్రజల్లో అవిధేయత. మరి ఇర్మియా మీదకి దేవుని సత్యం ఉన్నదన్నట్టుగా ప్రకటించిన ఇర్మియా నచ్చట్లేదు వాళ్ళకి. ఎక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు అబద్ధాలు చెప్తున్నారు. చూడండి, యెరూషలేములో ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో ఉన్న అబద్ధ ప్రవక్తలు, అబద్ధ యాజకులు, అబద్ధ నాయకులు వాళ్ళు నచ్చుతున్నారు. వాళ్ళే కావాలి, వాళ్ళు చెప్పిందే మేము వింటాం. నువ్వు చెప్పేది అసలు మేము దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొస్తున్న వార్త ఏంటలా? ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు ఆత్మక శత్రువులు ఎవరై ఉన్నారు అక్కడ? ఆ ఇజ్రాయెల్ ప్రజలు నమ్మిన అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధ, వీరి సొమ్మును దోచుకుపోతూ వీరికి ఉన్నటువంటి వస్తువులు నాశనం చేయడానికి చేస్తారు. ఆ కుట్రలు వాళ్ళకి బాగున్నాయి, అలాంటి ప్రజల బోధలు వాళ్ళకి బాగున్నాయి. వాళ్ళ అబద్ధాలు నమ్మారు. ఇప్పుడు దేవుని సత్యం వాళ్ళకి ఎక్కట్లా. గట్టిగా ఆమె చెప్తాం. మీరు ఇప్పుడు ఇర్మియా పోరాడుతుంది కూడా ఎవరితోనంటే కనబడని అంధకార దురాత్మ ఆ ప్రవచనాలతో, ఆ ప్రజల జీవితాలతో ఆడుతున్న దురాత్మ శక్తులతో, ఆ ప్రజల వెనకాల నడిపిస్తున్నటువంటి దురాత్మ శక్తులతో. ఆమె చెప్దాం. ఆత్మకు శత్రువులు ఇంకెవరని దేవుడు మాట్లాడుతున్నాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 కూడా ఒకసారి మనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మీ విరోధి ఆల్రెడీ అక్కడ మాట్లాడుతున్నాడు. అలా హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి గల వారమై ఉండాలి. ఆత్మకు శత్రువులను ఎదిరించడానికి, ఆత్మకు శత్రువులైనటువంటి వారిని తెలుసుకుని జయించడానికి నిబ్బరమైన బుద్ధి కావాలి మనకి. పేతురు చెబుతున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. హల్లెలూయా. మీరు మీ ఆత్మకు శత్రువులైనటువంటి వారిని జయించాలంటే నిబ్బరమైన బుద్ధి అవసరమై ఉన్నది. గట్టిగా ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఏంటి ఆ నిబ్బరమైన బుద్ధి? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుదాం. 25-28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. ఆమె మనము మన ఆత్మకు శత్రువులైన వారిని తెలుసుకోవాలంటే మన మనస్సును మనం స్వాధీనంలో అణుచుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మనసు చెప్పినట్లు నడుచుకోకూడదు. ఆమె చెప్దాం. ఆత్మకు శత్రువులు జయించాలంటే సౌలు తన మనసుకు చెప్పినట్టు నడిచాడు. అబ్షాలోము తన మనసు తనకు చెప్పినట్టు నడిచాడు. దావీదు తన మనసు తనకు చెప్పినట్టు కాదు, పక్క వాళ్ళు సలహా ఇచ్చినా సరే ఒప్పుకోరా. మనకు దొరికాడు సౌలు చంపేద్దామంటే ఒప్పుకున్నాడా? ఒప్పుకోరా. తన మనస్సాక్షి తనకి అంగీకారాన్ని ఇవ్వాల. ఆమె నిబ్బరమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అక్కడ. ఆమె శత్రువుని జయించడానికి, ఆత్మకు శత్రువులైనటువంటి వారిని జయించడానికి నిబ్బరమైన బుద్ధి మనకు అవసరం. మన మనస్సును చెప్పినట్టుగా కాకుండా, మన మనసు చెప్పినట్టుగా కాకుండా దాన్ని అణుచుకుని మనం పనిచేయాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. ఆమె అంటే మన ఆత్మ నిబ్బరమైన బుద్ధి ఎలా ఉంటది? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ ఆశా నిగ్రహాలతో మన మనసు నిబ్బరమైన బుద్ధితో ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మనము ఆత్మకు శత్రువులైనటువంటి వారిని మనం జయించగలుగుతాం. హల్లెలూయా. అధిగమించగలుగుతాం, ఓడించగలుగుతాం, నాశనం చేయగలుగుతాం. గట్టిగా ఆమేన్ చెప్తాం. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 6, అలాగే మరొక వచనం చదవచ్చు 8. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 6, 8. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉన్నాము. మనము 8, మనము పగడి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ, నిరీక్షణ, శిరస్త్రాణమును ధరించుకున్నామే. ఆత్మకు శత్రువులైనటువంటి వారిని జయించడానికి విశ్వాస ప్రేమల కవచం అవసరం, రక్షణ, నిరీక్షణనే శిరస్త్రాణం అవసరం అని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. మన విశ్వాస ప్రేమలే ఆత్మకు శత్రువులైనటువంటి వారిని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకుంటాడు. అక్కడ ఆమె చెప్దాం. ఆ విశ్వాస ప్రేమ, రక్షణ, శిరస్త్రాణం అనేవి మనకు అవసరం. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. దావీదు ఆ విధంగానే ఆత్మకు శత్రువు అయిన వ్యక్తిని జయించడం జరిగింది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ఇందువలన మీరు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6.
జ్ఞానమందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, దయను అమర్చుకొనుడి. ఇది ఆత్మకు శత్రువుని జయించే ఆయుధం. జ్ఞానం, దేవుడి జ్ఞానం, ఆశా నిగ్రహం, సహనం, భక్తి, సహోదర ప్రేమ, ఇవే దయ. ఇవి ఆత్మకు శత్రువులైనటువంటి వారిని జయించేలా చేసేది. దావీదులో ఉన్నాయి. దేవుడి జ్ఞానం ఉంది, తనేం తొందరపడిపోవాలి, చంపేద్దాం సౌలు ఎక్కడ పడితే అక్కడ. ఆశా నిగ్రహం ఉంది, భక్తి ఉంది దేవుడి ఎడల, రాజభక్తి కూడా ఉంది అక్కడ, సహనం ఉంది, తర్వాత దయ ఉంది. కాబట్టి ఎన్నిసార్లు దావీదుకి సౌలు చంపే అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోవాలి. దేవుని ప్రేమను కనపరిచాడు, సహోదర ప్రేమను చూపించాడు, శత్రువును ఓడించాడు. ఆత్మకు శత్రువును ఓడించాడా లేదా? గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనం మన ఆత్మకు శత్రువులైనటువంటి వ్యక్తిని నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకు కలిగిన ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మీయంగా నిద్రపోయే వారిని, ఏమరపట్టుగా ఉండే సాతాను ఈజీగా చిక్కించుకుంటాడు వాళ్ళు. ఆమె అందుకే ఏమంటున్నాడు దేవుడు, మనము నిబ్బరమైన బుద్ధి గల వారిగా ఉండాలి. గట్టిగా ఆమె చెప్దాం. అపవాది అయిన సాతాన్ని ఆత్మకు శత్రువుగా ఎక్కడ పనిచేయకుండా ఆమె ఈ రోజు దేవుడు అదే మాట్లాడుతాడు. ఆత్మకు శత్రువులైనటువంటి వారిని జయించే అభిషేకంతో పరిశుద్ధాత్మ దేవుడు నింపుతున్నాడు. ఆత్మకు శత్రువులైనటువంటి వారిని తెలుసుకోవడమే కాకుండా ఆత్మకు శత్రువులైనటువంటి వారిని మనం తెలుసుకుని వివేచించి ఏ విధంగా మనం యుద్ధం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఆత్మకు శత్రువులుగా ఎవరున్నారు? హల్లెలూయా. దావీదు జీవితంలో అయితే తన ఆత్మకు శత్రువులుగా సౌలు తరుముతున్నాడు, అబ్షాలోం తరుముతున్నాడు. వారి ఇరువురు ద్వారా అక్కడ గర్వపు ఆత్మలు అతన్ని తరుముతున్నాయి. వారి ఇరువురు ద్వారా అతనికి అహంకారపు ఆత్మలు తరుముతున్నాయి. వారి ఇరువురు ద్వారా అతని జీవితాల్లో ప్రాణహాని ఉందని తెలుస్తుంది. ఈ రోజు చాలా మంది జీవితాలు ఈ గర్విష్ఠుల ద్వారా, ఈ అహంకారుల ద్వారా, పొగరుబొత్తుల ద్వారా అనేక మంది జీవితాల్లో ఆత్మకు శత్రువులుగా ఈ సౌలు లాంటి ప్రవర్తనలు, అబ్షాలోం లాంటి ప్రవర్తనలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్న అతడు యేసుక్రీస్తు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసులు, దేవుని ప్రజల జీవితాల్లో ఆత్మకు శత్రువులైనటువంటి సౌలు లాంటి ఆత్మలను, అబ్షాలోం లాంటి ఆత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడినది అని బలిపీఠాలు పగలు కొడుతున్నారు, వరలు కొడుతున్నారు, నాశనం చేస్తున్నారు, కాలుగిస్తున్నాయి. ప్రార్థన ధాన్య భాష శత్రువులైనటువంటి వారు రకాల కుటుంబాలు, పిల్లల జీవితాలు, ఆత్మ జీవితాలు, చారక జీవితాలు, ఉద్యోగాలు, వివాహాలు, ఆర్థిక పరిస్థితులు ఆత్మకు శత్రువులుగా ఏర్పడి చేస్తున్న మంత్ర విద్య, ఆత్మ క్రియలు, చాతబడి చెల్లకి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎక్కడ ఎవరి జీవితంలో ఏర్పడి చేయకుండా ఏర్పడి చేసే ఆ ప్రభావాలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సార్థం చేస్తున్నారు. ఆత్మకు శత్రువులైనటువంటి ఆ యొక్క థ్యాంక్ యూ లార్డ్ రిషగల అపవాది క్రియలన్నింటినీ కూడా లాండరకత రొగల జీవ కలిగిన దేవుని ఎరగనివ్వని జీవితాన్ని ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు, సత్యాన్ని ఎరగనివ్వకుండా మరుగు చేసే బలవంతుని క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా లయపరచబడింది. ఆత్మకు శత్రువులైనటువంటి జీవితంలో ఆ దేవుని ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలే అబద్ధ ప్రవచనాలకి లోబడి అబద్ధ నాయకులను వెంబడించి అన్యాయపు జీవితాల ద్వారా, అపవిత్రత జీవితాల ద్వారా థ్యాంక్ యూ లార్డ్ దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చుకుని నడుచుకునే జీవితాల ద్వారా ఆత్మకు శత్రువులుగా ఎంత మంది నడిపించబడుతున్నారు. అబద్ధ నాయకుల చేత, అబద్ధ ప్రవక్తల చేత, అబద్ధ యాజకుల చేత దేవుని ప్రజలను అపవిత్రతలకు తీసుకొస్తున్న యాజకులు, దేవుని ప్రజల జీవితాల్లో అసత్యాన్ని వెల్లడి చేస్తున్నటువంటి ప్రవక్తలు, దేవుని ప్రజల జీవితాల్లో అన్యాయ, అక్రమ, అవినీతిని తీసుకొస్తున్నటువంటి నాయకుల జీవితాల ద్వారా ఏ ఆత్మకు శత్రువులు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని లయపరచబడి నాశనం చేయబడింది.
దేశాల్లో ఉండడానికి వీలేదు, రాష్ట్రాల్లో ఉండడానికి వీలేదు, పల్లెల్లో ఉండడానికి వెళ్ళలేదు, ఎక్కడ ఉండడానికి వీలేదు. ఈ ఆత్మ ఏసు నామములో వెళ్ళకూడదు, ఏసు రక్తంలో వెళ్ళకూడదు. ఆత్మకు శత్రువులైనటువంటి బలవంతుని క్రియలు ఈ యొక్క రాత్రి ఆత్మీయ యుద్ధ ప్రార్థనలు రబ శకత రకల మాంద రక లబ శకత రూపలము నిబ్బరమైన బుద్ధి కలిగి నడిపించబడి కూడా చేస్తున్నటువంటి మంత్రి విద్యాత్మల క్రియలు ఆత్మకు శత్రువులు నడుస్తూ ప్రజల జీవితాన్ని నాశనం, వారి సొమ్మును దోచుకునేలాగా, వారి వస్తువులు నాశనం చేసేలా చేసి ఆ బలవంతుని క్రియలు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును గాక. ఓ లాంద రగద రగ లబ రిష రగద రోగ లమాంద రోగ బలమ రోగ లబ రదరికి బలమ ఆత్మకు శత్రువులుగా నడుచుకుంటూ దేవుని ప్రజల జీవితాలని నాశనం చేయాలని చూసే ఆ బలవంతుని క్రియలు, ఆత్మీయ వెలుగు లేకుండా సాతాను ఉచ్చులో పడేలా చేసే ఆ బలవంతుని క్రియలను ఎవరి జీవితంలో ఏర్పడి చేసిన, సంఘాల్లో ఏర్పడి చేసిన, సమాజంలో ఏర్పడి చేసిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలను విర్రగొడుతున్నా. ఆత్మకు శత్రువులుగా నడుచుకున్నటువంటి చీకటి అంతకర దురాత్మ మాయమల అద్భుతుల క్రియలు రవ శాఖ దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సేవకులు, విశ్వాస దేవుని ప్రజల జీవితాల నాయకులు, యాజకుల్లో, ప్రవక్తల్లో ఎవరి జీవితాల్లో ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని ఇప్పుడే పూర్తిగా నిర్వీర్యం చేయబడిన గాక. శాఖత రోకోల మాందర శాఖత రోకోలబో ఓ దేవుని యొక్క సన్నిధులు థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ కూడా ఆత్మక శత్రువులుగా థ్యాంక్ యూ లార్డ్. ఏ ప్రజల థ్యాంక్ యూ, ఏ దురాత్మ అంధకార శక్తులు వాయువు కనబడది, ప్రధానులు అంధకార శక్తులు వాయువు అద్భుతుల క్రియలు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేయకుండా థ్యాంక్ యూ లార్డ్. సరిహద్దులు విడిచిపెట్టి, పొలిమేరలు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి, బిడ్డల జీవితాలు విడిచిపెట్టి, అరణ్యాలు అరణాలలోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వెళ్ళగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మళ్ళా తిరిగి రక్షణ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరసిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచివేసిన అగ్నికంచన జకర్యా 2:5 ప్రకారం ప్రాణాత్మ దేవ ఆలోచన తలముల ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల పిల్లల జీవితాలు, ఎవరి జీవితాలు, వివాహ జీవితాలు, ఉద్యోగ జీవితాలు, చదువుల జీవితాలు అన్నిటి చుట్టూ కూడా యేసు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శివ రక్తం కంచివేసిన అగ్నికంచన జకర్యా 2:5 ప్రకారంగా విడుదల చేస్తున్నాను. పరలోక సైన్య సమూహానికి కావల దూతను హెబ్రీ 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. ఈ ఆత్మకు శత్రువులు ఎక్కడ ఏలుబడి చేయకుండా పూర్తిగా నజరేయుడైన యేసుక్రీస్తు యేసు రక్తం నిస్సత్వం చేసి, నిర్వీర్యం చేసి, నాశనం చేసినందులే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, ఆశ, నిగ్రహం, మంచితనం, విశ్వాసం ఇటువంటి ఆత్మ ఫలాల ద్వారా వీటిని ఈ ఆత్మకు శత్రువులైనటువంటి క్రియలను జయించే కృపను ప్రతి ఒక్కరి జీవితాలకు నిబ్రమణ బుద్ధి కలిగి మనసును ఎక్కడ కూడా సొంత మనసు చెప్పినట్టుగా నడవకుండా మనసును అంచుకునే స్థితిలో, నీ చిత్తం చేసే స్థితిలో, నీ మార్గంలో నడిచే స్థితిలో ఓ పరిశుద్ధాత్మల నీకే స్తోత్ర. ఈ యొక్క ఆత్మీయ ప్రజల ప్రతి ఒక్కరు ఆత్మక శత్రువులైనటువంటి వారిని నాశనం చేసే అభిషేకంతో దేవుని అగ్ని చేత నింపినందుకు, వాక్కు చేత నింపినందుకు, సత్యం చేత నింపినందులకే, తెలియజేసినందుకు, ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన సకల ఘనత మహిమ ప్రభువు నీకు మాత్రమే చెల్లిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడిన దేవునామమున కనపరుస్తున్నాను. మీరు కనుక ఈ పరిచర్యలో ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. Solo que yo que yo